అవతార్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు అడిగిన స్వేచ్ఛని నేను నీకు ఇచ్చేస్తున్నాను. వెళ్ళి స్వేచ్ఛగా బతుకు. ఈ ప్రపంచం గురించి తెలుసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి శ్యామ అంటుంది. అది విన్న అవతార్ సంతోషంతోటి, తన తల్లిని కోల్పోతున్నా అనే బాధతోటి తన తల్లిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కలి ల్యాబ్ నుంచి పారిపోయిన అవతార్ సాధారణమైన మానవుడిలాగా జీవితాన్ని మొదలు పెడతాడు. అలా ఒక స్లమ్లోని ఉంటూ ఆ స్లమ్లోనే ఉన్న ఒక మార్చరీలోని వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అలా అవతార్ ఇంటి పక్కనున్న పద్మ అనే అమ్మాయికి ఒక కొడుకుంటాడు. ఆ కొడుకే తన ప్రపంచం. తన్ని చూసుకుంటూనే తను బతుకుతూ ఉంటుంది. అలా ఒకసారి అవతార్ మార్చరీలోని వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చచ్చిపడి ఉన్న ఒక శవం లేచి, నీ వల్లే అంతా చనిపోతారు, నువ్వే వాళ్ళని చంపుతావు, నువ్వే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తావు అని చెప్పి మళ్ళీ పడిపోతుంది. అది చూసిన అవతార్కి గుండె జారిపోతుంది. అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోతున్న అవతార్కి మోహిని కనిపిస్తుంది. ఎవరు నువ్వు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అవతార్. నా పేరు మోహిని అవతార్, నేను చెప్పేది దయచేసి విను. ఎప్పుడైతే ఈ లోకం నాశనం అవ్వబోతుందో ఈ లోకాన్ని కాపాడడం కోసం మహావిష్ణువు 10వ అవతారాన్ని ఎత్తుతాడు. ఈ లోకంలోని 10వ అవతారంగా కల్కిగా పుట్టి ఈ కలియుగాన్ని కాపాడతాడు. ఈ కలియుగాన్ని కాపాడబోయే కల్కివి నువ్వే. ఆ మహావిష్ణువు ఎత్తిన 10వ అవతారమైన కల్కివి నువ్వే. నువ్వే ఈ కలియుగాన్ని కాపాడే కల్కివి అని చెప్తుంది. ఇదంతా విన్న అవతార్కి అస్సలు అర్థం కావట్లేదు. అప్పుడే మోహిని తన దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని ఇచ్చి, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా కూడా నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి జాగ్రత్త అవతార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత కథ అవతార్ ల్యాబ్ నుంచి పారిపోయిన తర్వాత రోజు దగ్గరికి వెళ్తుంది. అవతార్ పారిపోయాడు అని తెలుసుకున్న తను శ్యామ దగ్గరికి వచ్చి, అవతార్ ఎక్కడికి వెళ్ళాడు చెప్తావా చెప్పవా, చెప్పబోతే ఏం చేస్తానో నీకు తెలుసు అని అంటాడు. అప్పుడు శ్యామ ఏమో, నువ్వు నన్నేం చేసినా అవతార్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, తెలిసినా కూడా నేను చెప్పను అని చెప్తుంది. నేనెవరో తెలియక నువ్వు ఇలా చెప్తున్నావు. నేను ఎప్పటి నుంచో నీకొకటి చెప్దామని అనుకుంటున్నాను. అది చెప్పడానికి ఇదే సరైన సమయమేమో. ఇంతకీ నేను ఎలా పుట్టాను, ఇదంతా ఎందుకు చేస్తున్నాను, నేను ఎవరు? పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా చిలికారు. వచ్చిన దాన్ని ఇద్దరూ పంచుకుందామని అనుకున్నారు. కానీ మీ దేవతలు రాక్షసుల్ని మోసం చేసి వాళ్ళు మాత్రమే అమృతాన్ని తాగి రాక్షసుల్ని చంపేశారు. కానీ అమృతం రాకముందు విషం వచ్చింది. అది శివుడు తాగినా కూడా ఆ సముద్రంలో అది పడి ఆ సముద్రంలోని అది రూపాంతరం చెందుతూ నేను పుట్టాను. నేను కలిని. ఈ కలియుగాన్ని అంతమొందించడం కోసం ఎప్పుడో పుట్టినవాణ్ణి. ఈ కలియుగం ఎంత ఘోరంగా ఉండడానికి కారణం కూడా నేనే. స్టోరీ ఒక నిమిషం ఆపితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తింది ఈ కలి అనే రాక్షసుడిని చంపడం కోసమే. ఈ కలి అనేవాడు కల్కి అని చాలామంది అనుకుంటారు. కానీ కల్కి వేరు, కలి వేరు. ఒకరు గుడ్ అయితే ఇంకొకరు బ్యాడ్ అనమాట. ఈ కలి క్యారెక్టర్ ప్రాజెక్ట్ కే మూవీలో కూడా కనిపిస్తుంది. అలా అతను, నా పేరు కలి, నన్ను ఎవరు కూడా ఆపలేరు, అందుకని మీ దేవతలు ఇప్పుడు దాకా నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు. ఆ అవతారిని కూడా పట్టుకుంటాను, నేను అనుకున్నది సాధిస్తాను. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదు కదా డాక్టర్ అని చెప్పి తనని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. ఆ రూమ్లోని రాముడి డిఎన్ఏ తోటి అవతార్ని క్రియేట్ చేసినట్టు కలి డిఎన్ఏతో కూడా ఎంతోమంది క్లోన్స్ని క్రియేట్ చేయించుంటాడు. వీళ్ళంతా కూడా నా కొడుకులు, నా సంతానం. వీళ్ళని బతికించాలి అంటే నాకు అవతార్ శక్తులు కావాలి. అవతార్ శక్తులతోటి వీళ్ళని ఇమ్మోర్టల్గా చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని ఏం చేస్తానో తెలుసు కదా డాక్టర్ అని చెప్పి తనని చాలా క్రూరంగా చంపేస్తాడు.
అలా అవతార్ని వేటాడండి అని చెప్పి తన మనుషుల్ని పంపిస్తాడు. అలా మోర్చరీ నుంచి ఇంటికి వస్తున్న అవతార్ ఇంటి దగ్గర అంతా గందరగోళంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఘోరాలు, గోలలు తప్పించి ఇంకేమీ లేవు. అలా అవతార్ ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తుంటే తన ఇంటి పక్కనున్న పద్మ రక్తంతో ఉన్న తన కొడుకుని తీసుకొచ్చి అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది. దయచేసి నాకు సాయం చేయండి, నా కొడుకుని బతికించండి, నా కొడుకుని బాగు చేయండి, ఎవరైనా సహాయం చేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అవతార్ ఆ బాబుని ముట్టుకుంటాడు. అతనికి తెలియకుండా అతనిలోంచి ఒక శక్తి వచ్చి ఆ బాబుని బాగు చేస్తుంది, మళ్ళీ తిరిగి బతికిస్తుంది. బాగు చేసిన అవతార్కి అది చూసిన పద్మకి ఏమీ అర్థం కావట్లేదు. అవతార్కి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి పారిపోతాడు. పద్మ ఎంత పిలుస్తున్నా కూడా అవతార్ వినకుండా అక్కడి నుంచి ఒక అడవిలోకి పారిపోతాడు. అలా పారిపోయిన అవతార్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అవతార్కి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అవతార్కి గుర్రం పరిగెడుతున్నట్టు ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ గుర్రం అవతార్ దగ్గరికే వస్తుంది. దానిపైన ఒక పర్సన్ ఉన్నారు. ఎవరా అని చెప్పి చూస్తే అది పద్మ. అవతార్ పారిపోకు, నేనేం చేయను, నీ వెంట వచ్చినందుకు సారీ, కానీ నేను నీతోటి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తుంది. అలా అవతార్ దగ్గరికి వెళ్ళి అవతార్ నువ్వు దేవుడువా అని అడుగుతుంది. దానికి అవతార్ ఏమో కాదు, నాకే తెలియదు అని విచిత్రంగా సమాధానమిస్తాడు. ఏది ఏమైనా కూడా నీకు నేను తోడుంటాను అవతార్, నువ్వు ఒంటరివాడివి కాదు అని చెప్పి అవతార్కి పద్మ ధైర్యం చెప్తుంది. అలా అవతార్ని ముట్టుకోగానే పద్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. అవతార్కి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. కానీ పద్మ మాయమైపోవడం వల్ల అవతార్ కంట్రోల్ కోల్పోతాడు. తన శరీరం నుంచి ఒక శక్తి వచ్చి అది ఒక పెద్ద బ్లాస్ట్గా మారుతుంది. చివరికి ఎలాగో ఒకలాగా అవతార్ దాన్ని కంట్రోల్ చేస్తాడు. దానివల్ల అక్కడికి కలి మనుషులు కూడా వస్తారు. తన పవర్స్ని ఓవర్గా యూజ్ చేయడం వల్ల అవతార్ కొంచెం బలహీనంగా ఉంటాడు. అప్పుడే వాళ్ళు గన్స్ పట్టుకొని రావడం వల్ల మీరంతా ఎవరు, నన్నేం చేయకండి, నాకు బతకాలని ఉంది అని చెప్పి వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే అవతార్ని ఒక బుల్లెట్ తాకుతుంది. నెమ్మదిగా అవతార్ కళ్ళు మూసుకుంటాయి. కానీ అవతార్ బ్రెయిన్లోని మరొక కథ తెరుచుకుంటుంది. అది త్రేతాయుగం. ఆ యుగంలోని ఒక బాలుడు పుట్టాడు. దశరథ మహారాజు తనకి రామ అని పేరు పెట్టాడు. తను పుట్టుకతోటి మానవుడే. అతనికి ఎటువంటి శక్తులు కూడా లేవు. కానీ తను చేసిన పనులు, తండ్రికి ఇచ్చిన మాట కోసం సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఎంతోమంది రాక్షసుల్ని చెండాడాడు. అలా ఎన్నో గొప్ప పనులు చేసి తను దేవుడయ్యాడు. అలా నువ్వు కూడా మారాలి. ఇప్పుడు నువ్వు మరో రాముడు అవుతావా, కలి అవుతావా? అలా అనగానే అవతార్ ఒక బెడ్ పైన కళ్ళు తెరుస్తాడు. తను కళ్ళు తెరగానే తన ముందు గుడ్ మార్నింగ్ అంటూ కలి కనిపిస్తాడు. మీరెవరో నాకు తెలీదు, మీరెవరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, నాతో పనేంటి, నేను ఎక్కడున్నాను అని చెప్పి వరుసగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అవతార్. కంగారు పడకు, నేను నిన్ను క్రియేట్ చేసిన వాడిని. నా పేరు కలి. నేను నీకు ఫాదర్ లాంటి వాడిని. మేమంతా నిన్ను రాముడి హెయిర్లో ఉండే డిఎన్ఏ నుంచి క్రియేట్ చేశాం. రాముడు ఒక దేవుడు. దేవుడంటే చాలా శక్తులే ఉంటాయి కదా, వాటి గురించే నిన్ను క్రియేట్ చేశాం. అతని డిఎన్ఏతో పుట్టిన నీకు కూడా ఆ శక్తులు అనేవి వచ్చుంటాయి కాబట్టి రాముడి శక్తుల్ని బయటికి తీ, వాటిని ఉపయోగించు అని చెప్పి కలి అంటాడు. దానికి అవతారేమో నాకు రావడం లేదు, కానీ నేను దానికోసం తప్పకుండా ప్రయత్నిస్తాను. దానికన్నా ముందు నాకు కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పి కలిని అడుగుతాడు. వీడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడే అని చెప్పి కలి అనుకుంటాడు. అందుకే తనని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కట్టేసి ఈ కలియుగంలోని ఈ ప్రపంచంలో జరుగుతున్న చెడు విషయాలన్నింటినీ కూడా చూపిస్తాడు. కలియుగం ఎంత ఘోరంగా తయారైందో చూపించి మరోసారి అవతార్ ఇక్కడి నుంచి పారిపోవాలి, బయటికి వెళ్ళాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన రాకుండా చేస్తాడు. అలా అవతార్ గతం కూడా మర్చిపోయేలా చేస్తాడు. బ్రెయిన్ వాష్ చేసి అవతార్ని కలి చెక్కు చేతల్లో పెట్టుకుంటాడు. అలా కలి అవతార్ని ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేయడం వల్ల
అవతార్ కూడా ఇక్కడి నుంచి బయటికి పోకూడదు అని డిసైడ్ అవుతాడు. అలా కలికిని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. అలా అవతార్ ఆలోచిస్తున్నప్పుడు అవతార్లో మరొకరు ఉన్నారు అనే భావన. తీరా చూస్తే అవతార్ శరీరాన్ని చీల్చుకుంటూ అతని శరీరం నుంచే ఇంకొక అవతార్ బయటకు వస్తున్నాడు. ఆ అవతార్ నరరూప రాక్షసుడిలాగా ఒంటి నిండా రక్తాలతోటి కపాలాలతోటి ఉన్నాడు. ఇంతకీ అతను ఎవరు? సో ఈ వీడియోలోని ప్రాజెక్ట్ కల్కి ఇష్యూ నెంబర్ 2ని, ఇష్యూ నెంబర్ 3ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇష్యూ నెంబర్ 4 ఈ సిరీస్కి అదే క్లైమాక్స్. ఈ వీడియోని కూడా నేను త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.